హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్. మరొక సండే మళ్ళీ 1 వీక్ తర్వాత మిమ్మల్ని మళ్ళీ మీట్ అవ్వడానికి దేవుడిచ్చిన ఈ ఆపర్చునిటీని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఈ వీక్ అంతా అందరూ మరి హ్యాపీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. అందరూ కూడా సంతోషంగా ఉన్నారని, అందరూ కూడా హ్యాపీగా ఈ వీక్ అంతా స్పెండ్ చేసి ఈ రోజున మరి దేవుడిచ్చిన ఈ యొక్క ఇంపార్టెంట్ టైం కొరకు దేవునికి ఎంతగానో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఈరోజు మన మెసేజ్ చూద్దాం. టాపిక్ ఏంటో కూడా మీరు స్క్రీన్ మీద చూడగలరు. సో చాలామంది అన్నీ ఉన్నా సరే లైఫ్లో, మంచి జాబ్ ఉన్నా, లేదా మనీ ఉన్నా, లేదా వాట్ ఎవర్ ఇట్ ఈస్, స్టేటస్ ఉన్నా, మంచి హౌస్ ఉన్నా, ఫ్రెండ్స్ ఉన్నా, ఎంతమంది ఉన్నా సరే చాలామంది లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారు. చాలామంది డిప్రెషన్లో కూడా ఉంటారు. చాలామంది ఎవరు నన్ను ప్రేమించట్లేదే అని బాధపడుతూ ఉంటారు. అటువంటి వారి కొరకు, అటువంటి వారిని బలపరచడానికి, అటువంటి వారిని ఒక హోప్, ఒక నిరీక్షణ దేవుని వాక్యం ద్వారా ఇవ్వాలని ఆశపడుతున్నాను. సో ఓదార్చేవారు దేవుడు, ప్రేమించేవారు దేవుడు. ఆ ప్రేమ ఎటువంటిదో, ఆ యొక్క లవ్ ఎటువంటిదో, ఆ కేర్ ఎటువంటిదో మీకు బైబిల్లోనే మీకు స్పష్టంగా రెఫరెన్స్తో మీకు చూపించాలని నేను అనుకుంటున్నాను. సో అందరూ రెడీగా ఉన్నారా? మరి అందరూ సిద్ధంగా ఉంటే ఒక బైబిల్ ఉంటే బైబిల్ తీసుకురండి మీ దగ్గర, ఎందుకంటే నేను చెప్పే రెఫరెన్సెస్ మీరు చూడగలరు. ఒకవేళ బైబిల్ లేకపోతే ఒక పేపర్ తీసుకోండి, ఒక పెన్ తీసుకోండి. నేను చెప్పే రిఫరెన్స్ మీరు నోట్ చేసుకోండి. మీరు తర్వాత అయినా సరే బైబిల్లో చూడొచ్చు, మీరు తర్వాత అయినా సరే గూగుల్లో సెర్చ్ చేసుకొని నేను చెప్పింది ఉందా లేదా మీరు చూసుకోవచ్చు. సో స్టార్ట్ చేద్దామా? మరి స్టార్ట్ చేసే ముందు మనందరం కూడా కళ్ళు మూసుకుంటే ఒక చిన్న ప్రేయర్ చేసుకొని మనం స్టార్ట్ చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుంటే ఒక స్మాల్ ప్రేయర్ చేస్తాను. ప్రేయర్ చేసుకొని మనము వర్డ్ ఆఫ్ గాడ్ని స్టార్ట్ చేద్దాం. హెవెన్లీ ఫాదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సండే మీరు మాకు ఇచ్చినందుకు, సండే చూడడానికి మమ్మల్ని నడిపించినందుకు మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను తండ్రి. ఈరోజు మరి వర్డ్ ఆఫ్ గాడ్ని, మీ వాక్యమును మేము ధ్యానిస్తూ ఉండగా, మీ వాక్యమును మేము మాట్లాడుతూ ఉండగా మీరే నాతో మాట్లాడండి. నా ద్వారా ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడి బలపరచమని అడుగుతున్నాను. కావాల్సిన నాలెడ్జ్ దయచేయండి, విజ్డమ్ దయచేయండి. మీ వాక్యంలో బలపడడానికి మీ కృపను చూపించండి. ఎవరికి ఏ కష్టం ఉందో, ఏ నష్టం ఉందో, ఏ బాధల్లో ఉన్నారో, ఎలా ఫీల్ అవుతున్నారో మాకు తెలియదు కానీ, నాకు తెలియదు కానీ సమస్తం మీకు తెలిసిన తండ్రి. మీరే బలపరచండి, మీరే శక్తినివ్వండి, మీరే సమాధానం ఇవ్వండి, మీరే తోడుగా ఉండి నడిపించి, అలాగనే ఈ వాక్యము చెప్తున్నంతసేపు ఏ విధమైన ఇబ్బందులు, ఆటంకాలు లేకుండా మీరే నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. సో మై డియర్ ఫ్రెండ్స్, సో వాక్యంలోనికి వెళ్దాం. సో మనం చాలా కామన్గా మనం చూస్తూ ఉంటాం, చాలామంది సెలబ్రిటీస్ లేదా చాలామంది గ్రేట్ పర్సన్స్, చాలా స్టేటస్ ఉన్న వాళ్ళు, గ్రేట్ పర్సన్స్ కూడా చెప్తున్న మాటలు ఏంటంటే సాటిస్ఫాక్షన్ ఉండదు లైఫ్లో, లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారు, డిప్రెషన్లో ఉంటారు చాలామంది. సో సెలబ్రిటీస్ రీసెంట్గా మనకు తెలుసు చాలామంది డిప్రెషన్లో సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. ఎవరో ప్రేమించడానికి లేరు అని అనుకునేవారు కూడా ఉన్నారు చాలామంది. సో అటువంటి వారు ఈరోజు దేవుని వాక్యమును వినగలిగితే, బైబిల్ ఏం చెప్తున్నారో దేవుడు వినగలిగితే డెఫినెట్గా వాళ్ళకి ఒక నిరీక్షణ, హోప్ అంటూ ఉంటుంది లైఫ్లో. సో మన వాక్యంలోనికి వెళ్దాం. మరి వాక్యంలోనికి వెళ్ళే ముందు వర్డ్ ఆఫ్ గాడ్ చూద్దాం. బైబిల్లో ఓల్డ్ టెస్టిమెంట్లో బైబిల్లో 1 Kings చాప్టర్ 18, 1 Kings చాప్టర్ 18 వర్స్ 36 నుంచి చదువుతున్నాను, 36 to 40. 1 Kings చాప్టర్ 18 వర్స్ 36 to 40. తెలుగులో 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయము
36 వచనాలు. 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయము 36 నుంచి 40 వచనాలు చదువుతున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక గ్రేట్ పర్సన్, గ్రేట్ ప్రాఫిట్ మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే ఒక గ్రేట్ ప్రాఫిట్. ఎవరు ఆ ప్రాఫిట్ అంటే ఎలైజా అనే ప్రాఫిట్. ఎలైజా అనే ప్రాఫిట్ మనకి ఇక్కడ మనకు కనిపిస్తారు. ఎంత గ్రేట్ ప్రాఫిట్ అంటే ఆయన ఏం అడిగితే దేవుడు అది ఇచ్చేంత మంచి వ్యక్తి, ఇచ్చేంత స్పిరిచువల్ పర్సన్, ఇచ్చేంత మంచి దేవునితో రిలేషన్షిప్ కలిగిన వ్యక్తి. సో దేవునికి నచ్చినట్టుగా జీవిస్తున్న వ్యక్తి, దేవునితో ఒక మంచి రిలేషన్షిప్ కలిగిన వ్యక్తి, ఎ వెరీ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో చాలా పవర్ఫుల్ మ్యాన్గా మనకి కనిపిస్తున్నారు. ఎవరు? ఎలైజా అనే వ్యక్తి. ఆ వ్యక్తి ఏం చేశాడో చూద్దాం. 36 చదువుతున్నాను, ఇంగ్లీష్లో చదువుతున్నాను. ఎట్ ది అవర్ ఆఫ్ ఆఫ్టర్నూన్ sacrifice, the prophet Elijah approached the altar and prayed. ఎక్కడికంటే సాక్రిఫైస్ ఇచ్చే టైం వచ్చింది. సో ఎలైజా అనే ప్రాఫిట్ ఎక్కడికి వచ్చారంట? దేవుని యొక్క సన్నిధికి వచ్చి ప్రార్థన చేయడము స్టార్ట్ చేశారంట. దేవుని సన్నిధికి వచ్చి ప్రేయర్ చేశారు. ఏమని ప్రేయర్ చేశారంటే 63 వర్డ్స్ ఉంటాయి ఈ ప్రేయర్లో, 63 లెటర్స్ ఉంటాయి ఈ ప్రేయర్లో. ఏంటంటే, ఓ లార్డ్, ద గాడ్ ఆఫ్ అబ్రహాం, ద గాడ్ ఆఫ్ ఇసాక్, ద గాడ్ ఆఫ్ జేకబ్, ప్రూవ్ నౌ దట్ you are the God of Israel and that I am your servant and have done all this at your command. సో ఒక స్మాల్ ప్రేయర్ చేస్తున్నాడు ఎలైజా. ఏంటంటే, ఇప్పుడు మీరు ప్రూవ్ చేసుకోవాలి, మీరు గాడ్ ఆఫ్ అబ్రహాం, గాడ్ ఆఫ్ ఇసాక్, గాడ్ ఆఫ్ జేకబ్ అని మీరు ప్రూవ్ చేయండి అని ఎలైజా అనే ప్రాఫిట్ ప్రేయర్ చేస్తున్నాడు. ఎక్కడ? దేవుని సన్నిధిలో, గాడ్స్ ప్రెజెన్స్లో ఎలైజా అనే ప్రాఫిట్ ఈస్ ప్రేయింగ్ టు గాడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అండ్ టెంపుల్లో ఆయన ఆల్టర్ అంటారు, ఆల్టర్, అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తుంటే అప్పుడు ఏమొచ్చింది తెలుసా? అప్పుడు దేవుడు ఏం చేశారంటే ఆ ప్రార్థన విని, ఆ ప్రార్థన ఆలకించి దేవుడు ఏం చేశారంటే 38th verse, 38, ద లార్డ్ సెంట్ ఫైర్ డౌన్. అప్పుడు దేవుడు ఒక ఫైర్ని పైనుంచి కిందకి పంపించారంట, ఒక ఫైర్ని. ఆ ఫైర్ ఏం చేస్తుందంటే మొత్తం అక్కడ ఏదైతే సాక్రిఫైస్ చేయడానికి రెడీగా ఉంచుకున్నారో ఆ సాక్రిఫైస్ అంతా కూడా బర్న్ట్ అంటే కాల్చేసారంట. ఆ ఫైర్తో కాల్చివేయబడింది, అంతా కూడా కాలిపోయింది. అక్కడ ఉన్న చెక్కలు, అక్కడ ఉన్న స్టోన్స్ కూడా కాలిపోయాయంట. ఆ కిందన ఉన్న భూమి కూడా కాలిపోయిందంట. ఆ పక్కన ఉన్న వాటర్ కూడా డ్రై అయిపోయిందంట. చూడండి. సో దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఎలైజా అనే ప్రాఫిట్, ఏ పవర్ఫుల్ ప్రాఫిట్ ఆయన. ఎలైజా ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ ప్రాఫిట్, ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో చాలా మంచి వ్యక్తి, దేవుని దృష్టిలో చాలా వాడబడుతున్న వ్యక్తి. ఎ మ్యాన్ హూ ఈస్ బీయింగ్ యూజ్డ్ బై గాడ్, ఎలైజా. అటువంటి మ్యాన్ ప్రేయర్ చేసినప్పుడు ఏం జరిగిందంటే దేవుడు ఆ ప్రార్థన వెంటనే విన్నారు, విని సమాధానం ఇచ్చారు. ఏంటి ఇచ్చారంటే పైనుంచి కిందకి ఫైర్ని తెప్పించారు. ఆ ఫైర్ అంతా ఎక్కువ వచ్చిందంటే ఫైర్, అక్కడ సాక్రిఫైస్ చేయడానికి అన్నీ పెట్టారు కదా, అవన్నీ కూడా కాలిపోయిందంట. సో ఏదైతే సాక్రిఫైస్ చేద్దామని అనుకుని అక్కడ పెట్టారో దేవుని సన్నిధిలో, ఆ ఫైర్తో ఆ వుడ్స్ అంతా కాలిపోయిందంట, ఆ కిందన చెక్క అంతా కాలిపోయింది, ఆ సాక్రిఫైస్ చేసే మెటీరియల్ అంతా కాలిపోయింది. ఆ తర్వాత పక్కన ఉన్న స్టోన్స్ కూడా కాలిపోయాయంట, కిందనున్న భూమి కూడా డ్రై అయిపోయిందంట, ఆ పక్కనున్న వాటర్ కూడా కంప్లీట్గా డ్రై అయిపోయింది. సో ప్రార్థన చేసిన వెంటనే విన్నారు దేవుడు. అటువంటి రిలేషన్షిప్ కలిగి ఉన్నారు దేవునితో. ఎలైజా ఈజ్ వెరీ స్ట్రాంగ్ మ్యాన్ అండ్ వెరీ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. అది చూసి ఆ పక్కన వాళ్ళందరూ కూడా మోకరించి, నిజంగా దేవుడు ఈ అద్భుత కార్యమును చేశారని వాళ్ళు మోకరించి దేవుడిని నమ్మడము మొదలుపెట్టారంట. ఆ టైం నుంచి కింద పడి దేవుని సన్నిధిలో అది ఫైర్ చూడంగానే వాళ్ళ దేవుడిని నమ్మి మోకరించి దేవునికి ప్రేయర్ చేశారంట. నువ్వే నిజమైన దేవుడివి అని ప్రేయర్ చేశారంట. అప్పుడు ఆ టైంలో అది చూసిన తర్వాత ఎలైజా ఏం చెప్పారంటే ఒక ఆర్డర్ చేశారు ఎలైజా. ఏంటి ఆర్డర్ చేశారంటే, ఎవరైతే తప్పులు చేస్తున్నారో, ఎవరైతే దెయ్యానికి లేదా సాతానికి వాళ్ళు పూజిస్తున్నారో, ఎవరైతే విగ్రహారాధన చేస్తూ దెయ్యాలకి పూజిస్తున్నారో వాళ్ళందరినీ పట్టుకొని వాళ్ళందరినీ కూడా చంపేయమని ఎలైజా ఆర్డర్ చేశాడు. ఎలైజా ఆర్డర్ చేయగానే ఏం చేశారంటే ఆ ప్రాఫిట్స్ అందరూ కూడా వాళ్ళని పట్టుకొని అక్కడ రివర్ కిషోన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని చంపేయడం జరిగింది. సో ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరైతే సాతాన్ని ఫాలో అవుతున్నారో, ఎవరైతే శాటిన్ని, ఈవిల్ని ఫాలో అవుతున్నారో వాళ్ళందరినీ కూడా
చంపడానికి ఆర్డర్ చేశాడు, వాళ్ళని చంపేశారు ఎలైజా. సో ఎలైజా అంత పవర్ఫుల్ ప్రాఫిట్ అంటే, ఎంత రిలేషన్షిప్తో ఉన్నారంటే దేవునితో, తన ప్రార్థన చేయగానే దేవుడు ఆలకించే దేవుడు, తన ప్రార్థన చేయగానే దేవుడు విన్నారు, తన ప్రార్థనకి ఆన్సర్ ఇచ్చారు దేవుడు, తన ప్రార్థనకి ఇమీడియట్గా రిప్లై ఇచ్చారు దేవుడు. సో అంత క్లోజ్ రిలేషన్షిప్లో ఉన్నారు ఎలైజా దేవునితో, అంత పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. అటువంటి వ్యక్తి ఏమైపోయారో చూద్దాం. అటువంటి పవర్ఫుల్ మ్యాన్, అటువంటి స్టేటస్లో ఉన్న వ్యక్తి, అటువంటి స్ట్రాంగ్ మ్యాన్ ఇప్పుడు ఏమైపోయారో చూద్దాం. చాలామంది మన లైఫ్లో కూడా చాలా పవర్ఫుల్ పర్సన్స్ ఉంటారు, మంచి హై పొజిషన్లో ఉంటారు, డాక్టర్స్ కానీ, పోలీసెస్ కానీ, లేదంటే ఇంజనీర్స్ కానీ, ఎనీథింగ్ బిజినెస్లో కానీ, స్టేటస్లో కానీ, ఏదైనా సరే మనీ ప్రాపర్టీలో కానీ చాలా రిచ్ పర్సన్స్ మనకు కనిపిస్తూ ఉంటారు, చాలా హై పొజిషన్లో ఉన్నవారు ఉంటారు, చాలా మంచి స్టేటస్లో ఉన్నవారు ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఎటువంటి పొజిషన్లో ఉన్నా సరే, ఎటువంటి స్టేటస్లో ఉన్నా సరే, ఎటువంటి నీకు హై ఇది నీకున్నా సరే ఈ లైఫ్లో, నువ్వు డెఫినెట్గా ఒక రోజు నీకు రావచ్చేమో. ఎటువంటి రోజు అంటే, నువ్వు బాధపడే రోజు రావచ్చేమో, లేదంటే నువ్వు డిప్రెషన్లో ఉండే రోజు రావచ్చేమో, నువ్వు లోన్లీగా ఉండే రోజు రావచ్చేమో, నేను ఎవరు ప్రేమించలేని రోజు రావచ్చేమో, నేను ఎంతగానో ప్రేమించిన నీ బంధువులే, నేను ఎంతగానో ప్రేమించిన నీ ఫ్యామిలీ మెంబర్సే నిన్ను వదిలేసిన రోజు రావచ్చేమో, పరిస్థితులు మారొచ్చేమో, ఎవరికి తెలుసు. సో ఎటువంటి వారైనా సరే లైఫ్లో ఈ సిచ్యువేషన్ గుండా వెళ్తారు. ఏంటి ఆ సిచ్యువేషన్స్ అంటే, లోన్లీనెస్ కొన్ని సిచ్యువేషన్స్ గుండా డెఫినెట్గా వెళ్తారు. మనీ కాంట్ టేక్ అవే యువర్ లోన్లీనెస్, మనీ కాంట్ టేక్ అవే యువర్ ఫియర్, మనీ కాంట్ టేక్ అవే యువర్ డిప్రెషన్, మనీ కాంట్ గివ్ యూ హ్యాపీనెస్. నీకు 100% సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్, లేదా నీ లైఫ్లో కంప్లీట్గా పీస్ ఆఫ్ మైండ్ నీకు మనీ ఇవ్వలేకపోవచ్చేమో. సో మనీ చేయలేనివి చాలా ఈ ప్రపంచంలో ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో మనీ ఉంటే అందరూ హ్యాపీగా ఉంటారో అనుకోవడం అనేది అది మన ఫూలిష్నెస్. మనీ, నీ స్టేటస్ ఉంటే నువ్వు హ్యాపీగా ఉండొచ్చు అనుకోవడం అనేది నీ ఫూలిష్నెస్. నీకు మంచి జాబ్ ఉంటే నువ్వు హ్యాపీగా ఉండగలవు అనుకునేది నీ ఫూలిష్నెస్, నీ ఫూలిష్నెస్. సో మన ఫూలిష్నెస్తో మనకున్నవన్నీ మనకు సరిపోతాయని మనం అనుకుంటూ ఉంటాం. నాకున్న మనీ చాలు, నాకున్న ప్రాపర్టీ చాలు, నాకున్న హౌస్ చాలు, నాకున్న కార్ చాలు, నాకున్న ఫ్యామిలీ చాలు, నాకున్న ఫ్రెండ్స్ చాలు, నాకు ఇంకెవ్వరితో పని లేదు, నాకు ఇంకెవ్వరు అవసరం లేదు అని అనుకోవచ్చు నువ్వు ఈ రోజున. కానీ ఏదో ఒక రోజు నీకు రావచ్చేమో, వాళ్ళందరూ నేను వదిలేసి వెళ్ళిపోవచ్చేమో. నేను ఎంతగానో ప్రేమించిన నీ బ్రదర్సే అది ప్రాపర్టీ విషయంలో గొడవ వచ్చి నిన్ను వదిలేసి వెళ్ళిపోవచ్చేమో. ఎంతమంది లేరు చెప్పండి ఆ విధంగా ఉన్నవారు, ఎంతమంది లేరు చెప్పండి ఆ విధంగా విడిపోయిన వారు, ఎంతమంది లేరు చెప్పండి ఫ్యామిలీస్ బ్రేక్ అయిపోయి సింగిల్గా ఒంటరిగా జీవిస్తున్నవారు, ఎంతమంది లేరు చెప్పండి లోన్లీగా జీవిస్తున్నవారు, డిప్రెషన్ లేనివారు. సెలబ్రిటీస్ చూస్తుంటాం, పెద్ద పెద్ద స్టార్స్ని చూస్తుంటాం, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ని చూస్తుంటాం, సూసైడ్ చేసుకున్న వాళ్ళు, ఒంటరిగా ఉన్నవాళ్ళు, హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్న వాళ్ళు. చూడండి అటువంటి స్టేజ్. సో ఎలైజా అనే ప్రాఫిట్ అక్కడ స్ట్రాంగ్ మ్యాన్గా మనకు కనిపిస్తున్నా సరే, అక్కడ ఏం జరిగిందో చూద్దాం. ఆ వ్యక్తికి ఆ విధంగా ఎవరైతే విగ్రహారాధన చేస్తారో, ఎవరైతే ఈవిల్ని వర్షిప్ చేశారో వాళ్ళందరినీ కూడా చంపేశాడు. ఎవరు? ఎలైజా. చంపేసిన తర్వాత కోపం వచ్చింది. ఎవరు కోపం వచ్చింది చూద్దాం. 1 Kings chapter 19 చదువుతున్నాను. 1 Kings chapter 19 verse 1 to 18 చదువుతున్నాను. 1 Kings chapter 19 verse 1 to 18. సో ఎలైజా అలా చేసినట్టు ఒకరికి చెప్పారు. ఎవరా ఒకరంటే కింగ్ ఆహబ్. కింగ్ ఆహబ్ అనే ఒక వ్యక్తి కనిపిస్తూ ఉన్నారు. కింగ్ ఆహబ్కి తన వైఫ్ ఎవరంటే జెజబెల్ అనే వైఫ్ ఉంది. సో కింగ్ ఆహబ్ చెప్తున్నాడు ఎవరితో? తన వైఫ్తో. ఎవరా వైఫ్? జెజబెల్ అన్న వైఫ్కి ఏం చెప్తున్నాడంటే, ఎలైజా ఏం చేశాడో చెప్తున్నారు. ఏం చేశాడంట? ఎవరైతే ఆ విగ్రహారాధన చేస్తున్నారో, ఎవరైతే సాతాన్ని పూజిస్తున్నారో వాళ్ళందరినీ కూడా చంపేశాడు. ఎవరు? ఎలైజా అని ఎవరికి చెప్పాడు? కింగ్ ఆహబ్. ఎవరికి చెప్పాడు? తన వైఫ్కి. ఎవరా వైఫ్? జెజబేల్ అనే వైఫ్కి చెప్పారు. ఓకే, ఇప్పుడు జెజబేల్ ఏం చేస్తుంది? ఆ వైఫ్ ఈ మాట వినగానే ఏం చేస్తుంది? ఎలైజాకి వార్నింగ్ పంపించింది. ఏంటో వార్నింగ్? రేపు ఈ టైం కల్లా నిన్ను చంపేకపోతే నన్ను నేనే చంపేసుకుంటాను, నేను చచ్చిపోతాను అని చెప్పింది. ఏం చెప్పింది? ఎలైజాకి వార్నింగ్ ఇస్తుంది. నువ్వు విగ్రహారాధన చేసిన వాళ్ళని చంపేస్తావా? సాతాన్ని పూజించిన వాళ్ళని చంపేస్తావా? ఈవిల్ స్పిరిట్స్ని పూజించే వాళ్ళని చంపేస్తావా? నీకు వార్నింగ్ ఇస్తున్నానని చెప్తుంది ఆ వైఫ్. ఏమిచ్చింది వార్నింగ్? జెజబెల్ అనే వైఫ్. ఎవరి వైఫ్? కింగ్ ఆహబ్ వైఫ్.
ఎలీజాకి వార్నింగ్ ఇస్తుంది. ఏంటంటే, రేపు ఈ టైం కల్లా నిన్ను చంపేయకపోతే నేను కూడా చచ్చిపోతాను, నేను బతుకుండను ఇంకా అని అక్కడ ఛాలెంజ్ చేస్తుంది, వార్నింగ్ కూడా ఇస్తుంది ఎలీజా. ఈ మాట వినగానే వర్స్ 3లో, 1 Kings చాప్టర్ 19 వర్స్ 3లో ఏమనుందంటే, ఈ మాట ఎలీజా వినగానే ఎలీజా వాజ్ ఎఫ్రేడ్, చూడండి, ఎఫ్రేడ్ అండ్ ఫ్లెడ్ ఫర్ హిజ్ లైఫ్. తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి అక్కడి నుంచి ఎలీజా పారిపోయాడంట, భయపడి పారిపోయాడంట. ఎవరికి భయపడ్డాడండి ఎలీజా భయపడింది ఒక మనిషి ఇచ్చిన వార్నింగ్కి, ఒక మనిషి చెప్పిన మాటకి భయపడ్డాడు ఎలీజా. ఎంత పవర్ఫుల్ ప్రాఫిట్ ఎలీజా. దేవుడిని ఏది అడిగితే అది ఇచ్చారు. ఎలీజా ప్రేయర్ చేస్తే ప్రేయర్కి ఆన్సర్ ఇచ్చారు దేవుడు. సో వాట్ ఎవర్ ఎలీజా ఆస్క్డ్, గాడ్ హస్ గివెన్ హిమ్. బట్ స్టిల్ he could not trust God completely. He could not trust the power of God completely. ఒక మనిషి చెప్పిన మాటకి భయపడి అక్కడి నుంచి పారిపోతున్నట్టు మనకి తెలుస్తుంది. చాలామందికి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తారు బయటికి, మంచి మజిల్స్ ఉంటాయి, మంచి బాడీ ఉంటుంది, మంచి పర్సనాలిటీ ఉంటుంది, మంచి స్టేటస్ ఉంటుంది, డబ్బు ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ పిరికి వాళ్ళు, they're afraid to face the difficulties in life. లైఫ్లో డిఫికల్టీస్ ఫేస్ చేయలేరు అటువంటి వారు, చాలామంది ఉంటారు అటువంటి వారు. ఎలీజా కూడా అంత స్ట్రాంగ్ పర్సన్ అయ్యిండి తన ప్రాణం తీసేస్తాను అని అక్కడ జెజబెల్ చెప్పినప్పుడు వెంటనే తను భయపడిపోయాడంట. హీ వాజ్ అఫ్రేడ్. తన ప్రాణం ఎక్కడ పోతుందని భయపడిపోయి అక్కడి నుంచి పరిగెట్టుకొని పారిపోయినట్టు మనకు తెలుస్తుంది. చూడండి, మ్యాన్ ఆఫ్ గాడ్, ఒక మ్యాన్ ఆఫ్ గాడ్, అంత పవర్ఫుల్ పర్సన్ భయపడవలసిన అవసరం ఏమొచ్చింది చెప్పండి. సో ఎలీజా వాక్డ్ ఏ హోల్ డే ఇన్ టు ద విల్డర్నెస్. అక్కడి నుంచి పారిపోయి అరణ్యంలోకి రోజంతా నడుచుకొని, అలా నడుచుకుంటూ వెళ్ళి ఒక చెట్టు కింద ఆగి అక్కడ కూర్చొని అనుకుంటున్నాడు, నేను చచ్చిపోయినా బాగున్నాను, ఎంతకీ జీవితం నాకు, ఇంక ఎంతకాలం నేను పరిగెట్టాలి, నన్ను చంపేస్తున్నారు, నన్ను చంపేసే పొజిషన్లో ఉన్నాను, నాకు వార్నింగ్ ఇచ్చారు అని బాధపడుతూ డిప్రెషన్లో ఉన్నాడు, పెయిన్లో ఉన్నాడు, లోన్లీగా ఉన్నాడు, ఎవరు నాకు లేరు అనే బాధలో ఉన్నాడు పాపం ఎలీజా. ఒకప్పుడు ఏంటి, దేవుడిని అడిగితే అన్నీ దేవుడు విన్నారు, చేశారు. ఇప్పుడు మాత్రం దేవుడు లేదనుకుంటున్నారా? ఉన్నారు. అయినా సరే తన ప్రాణానికి భయపడిపోయి పారిపోతున్నాడు, తన లైఫ్కి ఏమైపోద్దని భయపడి పారిపోతున్నాడు ఎలీజా. ఒక చెట్టు కింద నాకు కూర్చున్నాడంట, కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. ఏమనంటే, టేక్ అవే మై లైఫ్, ఎలాగో నేను చచ్చిపోతాను, నా ప్రాణం ఇప్పుడే తీసేదేవా అని అడుగుతున్నాను ప్రార్థన. చూడండి ఎంత బాధలో ఉన్నాడో, ఎంత డిప్రెషన్లో ఉన్నాడో, ఎంత లోన్లీగా ఉన్నాడో ఒకసారి గమనించండి. ఎలీజా ఒకేసారి ఎలా మారిపోయిందో చూడండి సిచ్యువేషన్. అన్నీ ఉన్నాయి, పవర్ ఉంది, స్టేటస్ ఉంది, కానీ ఒకేసారి ఏమైపోయాడు, లోన్లీగా అయిపోయాడు. హ్యాపీగా ఉన్న వ్యక్తి ఒకేసారి ఏమైపోయాడు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. డిప్రెషన్ ఎందుకు వచ్చింది? మనుషుల మాట విన్నాడు కాబట్టి. మనం చెవులో చాలా మాటలు వింటూ ఉంటాం, రకరకాల మంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది ఎంకరేజ్ చేస్తుంటారు, కొంతమంది డిస్కరేజ్ చేస్తుంటారు, కొంతమంది బెదిరిస్తుంటారు, కొంతమంది భయపడుతూ ఉంటారు. సో మనం అన్నీ పట్టించుకుంటాం, అన్నీ వింటూ ఉంటాం, విని దానికి ఎఫెక్ట్ మనకి ఉంటుంది. ఏంటి ఎఫెక్ట్ అంటే డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటాం, బాధలోకి వెళ్తూ ఉంటాం, లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటాం, ఎవరు లేరే నాకు అనుకుంటూ ఉంటాం. ఎలీజా కూడా అదే చేశారు. సో నడుస్తూ పరిగెడుతూ భయపడుతూ ప్రాణం పోద్దేమో అని అనుకుని ఒక చెట్టు కింద ఆగి అక్కడ కూర్చొని దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, ఎలాగోనే చంపేస్తారు, నువ్వే నా ప్రాణం తీసే, నా వల్ల కాదు ఇంకా బతకడము అని డిప్రెషన్లో పాపం ప్రార్థన చేస్తున్నాడు. ఆ టైంలో
అలా బాధపడుతూ డిప్రెషన్లో ఉంటే నిద్రలోకి వెళ్ళిపోయాడు. అలా చెట్టు కింద పడుకునిపోయాడు అంట ఎలీజా. సో అక్కడ ఆ బాధను చూసి, ఆ డిప్రెషన్ చూసి, ఆ ఒంటరితనాన్ని చూసి, ఇంకా చనిపోవాలి అనుకునే ఆ మనస్తత్వాన్ని చూసి దేవుడు వదిలేస్తారనుకుంటున్నారా? నో మై ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి నా ప్రియ స్నేహితులారా, నా ప్రియ ఫ్రెండ్స్, మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. నువ్వు బాధపడితే, నువ్వు ఒంటరిగా ఉంటే, నువ్వు డిప్రెషన్లో ఉంటే, నువ్వు ఇబ్బందుల్లో ఉంటే, నువ్వు కష్టాల్లో ఉంటే వదిలేసే దేవుడు కాదండి బైబిల్లో నేను మాట్లాడుతున్న దేవుడు. మనుషులు నిన్ను విడిచిపెట్టవచ్చు, నీ డబ్బు నిన్ను వదిలేసి వెళ్ళిపోవచ్చు, నీ ప్రాపర్టీ పోవచ్చు, నీ ఆస్తి నష్టం కలగవచ్చు, నీ బిజినెస్లో లాస్ రావచ్చు, నీ హెల్త్ పాడవచ్చు, నీ సొంత ఫ్యామిలీ మెంబర్సే నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోవచ్చు, నిన్ను చంపడానికి ప్రయత్నించవచ్చు, నిన్ను వెన్నుపోటు పడవచ్చు, నీకు బాధ కలిగించవచ్చు. కానీ ఇప్పుడు నేను మాట్లాడుతున్న దేవుడు బైబిల్లో మీకు ఒక శుభవార్త ఏంటంటే, నేను మీకు చెప్తున్న దేవుడు మిమ్మల్ని ఎప్పుడు కూడా ఒంటరిగా విడిచిపెట్టరు. ఒంటరిగా విడిచిపెట్టరు. నేను ఎప్పుడు ఒంటరిగా వదిలిపెట్టరు. గుర్తుపెట్టుకోండి. He is the God who loves you. He is the God who cares for you. He is the God who wants you, who needs you, who is living with you, who wants to be with you in your heart. గుర్తుపెట్టుకోండి. సో అక్కడ బాధపడుతున్న ఎలీజాను వదిలిపెట్టలేదండి దేవుడు. వదిలిపెట్టలేదు. హీ నెవర్ లెఫ్ట్ హిమ్ అలోన్. వదిలిపెట్టేసి నాకేంటి సంబంధం అనలేదు. వెంటనే ఏంజిల్ని పంపించి పట్టుకున్నారంట. పడుకునిపోయాడు ఎలీజా. సో ఏంజిల్ని పంపించి ఇలా పట్టుకోమని చెప్పారు. పట్టుకున్నారు. పట్టుకొని అంటున్నారు, లెగు తిను అంటున్నారు. లెగు తిను. తనేమో ప్రాణం పోద్దని భయపడుతున్నాడు, తనేమో పరిగెడుతున్నాడు ప్రాణం ఎక్కడ పోద్దని. కానీ దేవుడు ఏమంటున్నారు, లెగు తిను అంటున్నారు. లెగు తిను. మనం లేపుతూ ఉంటాం ఎవరిని పడుకుని పోతే తినకుండా. చిన్నపిల్లలు లేపుతూ ఉంటారు. ఏంటి, లెగు లెగు తిను తిను. మా మదర్ లేపుతూ ఉంటారు, మా ఫాదర్ లేపుతూ ఉంటారు పడుకుని పోతారు. లేగు లేగు తిను తిను, లేట్ అయిపోతున్నాడు అంటే ఎంత కేరింగ్ ఉంటే ఎలా చేస్తారో చెప్పండి. సో దేవుడు తన మీద చెయ్యేసి, ఎలీజా లెగు తిను, ఎంతసేపు ఉంటావు ఆకలితో, నీకు బలం కావాలి కదా, నీకు శక్తి కావాలి కదా అని మాట్లాడుతున్నారు. అప్పుడు లేచి అక్కడ బ్రెడ్ ఉంటే, వాటర్ ఉంటే తాగాడు. తాగేసి మళ్ళీ పడుకుని పోయాడంట. అప్పుడు మళ్ళీ 7th verseలో మళ్ళీ దేవుడు వచ్చి మళ్ళీ లేపి లెగు తిను అంటున్నారు. చూడండి ఎంత కేర్ తీసుకుంటున్నారో దేవుడు. చూడండి, మనుషులు కాదు మనల్ని పట్టించుకునేది. ఎవ్వరు నేను పట్టించుకోకపోవచ్చు. ఈరోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. నీ ఫ్రెండ్స్ ఈరోజు ఉండొచ్చు నీ దగ్గర, లైఫ్ లాంగ్ నీతో ఉంటారు కదా. అందరూ లైఫ్ లాంగ్ మనతో ఉండలేరు కదా. కానీ దేవుడు మాత్రం లైఫ్ లాంగ్ నీతో ఉండగలరు. గుర్తుపెట్టుకో. అందరూ నీతో అన్ని ప్లేస్కి రాలేరు కదా. కొంతమంది కొంత ప్లేసుల వరకు రాగలరు. ఇప్పుడు నువ్వు చదువుకుంటున్నాం ఎక్కడో వేరే ప్లేస్లో, మీ పేరెంట్స్ వచ్చి నీతో ఉండలేరు కదా. ఎంతకాలం ఉంటారు ఉంటే చెప్పండి. సో ప్రతి ఒక్కరూ నీతోనే ఎప్పుడూ అన్ని చోట్ల ఉండలేరు. కానీ దేవుడు మాత్రము నీతో అన్ని చోట్ల, అన్ని ప్లేసుల్లో, అన్ని సిచ్యువేషన్స్లో ఉండగలరు అని బైబిల్లో ప్రామిస్ చేస్తున్నారు. ఓకే. సో ఫస్ట్ టైం లేపారు, తినమని చెప్పారు, సరే తిన్నాడు, మళ్ళీ పడుకుని పోయాడంట ఎలీజా. మళ్ళీ సెకండ్ టైం 7th verseలో మళ్ళీ లేపుతున్నారు. లేచి తిను ఎలీజా ఏదైనా, ఎందుకంటే నువ్వు చాలా నడవాలి, నీకు బలం కావాలి అని చెప్పి మళ్ళీ లేపి మళ్ళీ పెట్టారు. ఇప్పుడు 8th verse, ఎలీజా గాట్ అప్, ఏట్ అండ్ డ్రాంక్. సో తిన్నాడు, మళ్ళీ వాటర్ తాగాడు. ఆ ఫుడ్ ఏం చేస్తుందంటే 40 days నడవడానికి సహాయం చేస్తుందంట, అంటే స్ట్రెంత్ ఇచ్చింది. మళ్ళీ థర్డ్ టైం దేవుడు మళ్ళీ వచ్చి ఇక్కడేం చేస్తున్నావు అన్నారంట. ఇంకా నడుస్తుంటే ఇక్కడేం చేస్తున్నావు, ఇంకా ముందుకు వెళ్ళు అని చెప్పేసి అన్నారు. అప్పుడు ఎలీజా మాట్లాడుతున్నారు, నేను నీ గురించే కదా పనిచేస్తాను, నీ గురించే కదా నేను ఉన్నాను, నీ గురించే కదా నేను అన్నీ నువ్వు చెప్పినవే కదా చేశాను. దేవా మీరు చెప్పినవి అన్ని పనులు చేశాను. ఇప్పుడు నాకు ఎందుకు ఈ బాధ, అందరినీ చంపేస్తారు, ఇప్పుడు నన్ను కూడా చంపేద్దామని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. నాకు భయం వేస్తుంది, నేను మీ గురించే కదా నేను జీవించాను, నాకు ఎందుకు ఇలా బాధపడుతున్నారు అని అక్కడ ప్రార్థన చేస్తున్నాడు దేవునికి, దేవునితో మాట్లాడుతున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నారు 11th verseలో,
నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు నడిపిస్తాను. నువ్వు వెళ్ళి కొండపైన నించో, నేను నీ గురించి యుద్ధము చేస్తాను అని మాట్లాడుతున్నాను. గో అండ్ స్టాండ్ ఆన్ ద మౌంటైన్. దాక్కోవాల్సిన అవసరం లేదు, వెళ్ళి కొండపైన నుంచి అందరు కనిపించేలాగా. గో అండ్ స్టాండ్ ఆన్ ద మౌంటైన్ వెర్ ఎవ్రీబడి కెన్ సీ యూ. డోంట్ బీ అఫ్రైడ్ అని మాట్లాడుతున్నారు. ఎవరికైతే భయపడుతున్నావో వారి ముందు వెళ్ళి నించో, నేను నిన్ను నడిపిస్తాను, నేను నిన్ను కాపాడుతాను, నేను నీకు తోడుగా ఉంటాను అని మాట్లాడుతున్నారు. దేవుడు వదిలేసే దేవుడు కాదండి మన దేవుడు. హీ ఈజ్ ద మ్యాన్, హీ ఈజ్ అ గాడ్ హూ లవ్స్ యూ, హీ ఈజ్ అ గాడ్ హూ కేర్స్ ఫర్ యూ, హీ ఈజ్ అ గాడ్ హూ లీడ్స్ యూ, హూ గైడ్స్ యూ, హూ హోల్డ్స్ యువర్ హ్యాండ్ అండ్ టేక్స్ యూ వేర్ ఎవర్ యూ వాంట్ టు గో. అటువంటి దేవుడిని నువ్వు ఆరాధిస్తున్నావు, అటువంటి దేవుని గురించి నువ్వు వింటున్నావు ఈరోజు. సో వెళ్ళి కొండపైన నించో ధైర్యంగా, నేనుంటాను, ఎవరిని నేను చేస్తారో నేను చూస్తానని మాట్లాడుతున్నారు. సో అప్పుడు దేవుడు నించోమని చెప్పిన తర్వాత ఏం చేశారంటే గాలిని పంపించారంట, తర్వాత ఎర్త్క్వేక్ వచ్చిందంట, ఆ తర్వాత ఫైర్ని పంపించారంట. అంటే గాడ్స్ పవర్ ఏంటో ఎలైజాకి గుర్తు చేస్తున్నారు. ఫైర్, ఎర్త్క్వేక్ అన్నీ వస్తున్నాయి, అన్నీ లోబడుతున్నాయి నా మాటకి. ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ బౌస్ డౌన్ టు మై ఆర్డర్స్. సో నువ్వెందుకు భయపడుతున్నావు? నేను చెప్పాను కదా, వెళ్ళు. నువ్వు భయపడుతున్న చోటకే వెళ్ళి అక్కడి నుంచో నేను నీ గురించి ఫైట్ చేస్తాను, నీ భయాన్ని నేను తీసివేస్తాను. ఐఎమ్ దేర్ ఫర్ యూ, ఐ విల్ స్టాండ్ బిఫోర్ యూ, గో అండ్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఎనిమీస్ అని అక్కడ మాట్లాడుతున్నారు. నువ్వు దేనికైతే భయపడుతున్నావో ఈ లోకంలో, ఆ భయాన్ని ఎదుర్కోమని దేవుడు చెప్తున్నారు. చూడండి, ఎలీజాకి ఏమిస్తున్నారు ఆర్డర్? గో అండ్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఫియర్ అని మాట్లాడుతున్నారు. సో లైఫ్లో నువ్వు దేనికి భయపడుతున్నావు? దేని గురించి నువ్వు ఒంటరిగా ఫీల్ అవుతున్నావు? ఏది లేదని అనుకుంటున్నావు? దేని గురించి నువ్వు సఫర్ అవుతున్నావు? ఆ ఫియర్కి, ఆ డిప్రెషన్కి, ఆ సఫరింగ్కి నువ్వు ముందు వెళ్ళి నుంచో. గో స్టాండ్ బిఫోర్ ఇట్ విత్ హెడ్ హై, తలెత్తుకొని మంచి హైట్లో నుంచో. గో అండ్ స్టాండ్ బిఫోర్ ఇట్. నువ్వెందుకు భయపడాలి? నీకు దేవుడు ఉంటే. అండ్ గాడ్ ఈస్ టెలింగ్ యూ టు డూ, గో అండ్ డూ ఇట్, దట్స్ ఆల్. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు లోన్లీగా ఫీల్ అవుతున్నావా? ఎందుకు ఫీల్ అవుతున్నావు? దేవుడు నీకు ఉంటానని చెప్పారు కదా నీతో, ఈస్ ప్రామిసింగ్ యూ. డిప్రెషన్ ఎందుకు? దేనికి డిప్రెషన్ ఫీల్ అవుతున్నావు? గో అండ్ స్టాండ్ బిఫోర్ ఇట్, గో అండ్ స్టాండ్ బిఫోర్ ఇట్, బికాస్ యు ఆర్ నాట్ అలోన్. నువ్వు ఒంటరిగా లేవు. ఈ రోజు నుంచి నువ్వు ఒంటరిగా లేవు. దేవుడు నీతో ఉన్నారు దేవుడు. God is leading you, God is guiding you, God is walking with you. You are not alone in this world. Okay? సో ఆ విధంగా చేసినప్పుడు ఎలైజా వాజ్ ఇన్స్పైర్డ్. వెళ్ళి కేవ్ ఎంట్రన్స్ దగ్గర నించున్నారు. ఈ స్టాండింగ్ ఫర్మ్. దేవుడు ఎక్కడి నుంచోమని చెప్పారో అక్కడ నించుంటున్నాడు. హీ వాజ్ ఇన్స్పైర్డ్ బై వాట్ గాడ్ హెస్ షోన్ హిమ్. అప్పుడు దేవుడు నడిపిస్తున్నారు. 15th verse ఏమని అంటున్నారంటే రిటర్న్ టు ద విల్డర్నెస్. సో ఎక్కడికి వెళ్ళాలో దేవుడు నడిపించారు ఎలైజాకి. నువ్వు పలానా ప్లేస్లో ఉండు, పలానా ప్లేస్కి వెళ్ళు. తనకు ఫుడ్ ప్రొవైడ్ చేశారు, తనకి స్ట్రెంగ్త్ని ఇచ్చారు, తనకు ధైర్యాన్ని ఇచ్చారు, ఆ భయాన్ని పోగొట్టారు దేవుడు తోడుగా వచ్చి ఎలైజా జర్నీ అంతా తోడుగా ఉండి నడిపించారని మనకి కనిపిస్తుంది బైబిల్లో. సో దేవుడు అన్నీ చేసి తను నడిపించి ఎక్కడికి వెళ్ళాలో చెప్పి ఇంకా ఏం చెప్తున్నారంటే, నేను నిన్ను ఒంటరిగా వదిలిపెట్టను, నీకు ఒక హెల్పర్ని, ఒక ఫ్రెండ్ని నీకు నేను ఇవ్వబోతున్నాను. ఆ ఫ్రెండ్ ఎవరో కాదు, ఎలీషా అనే ప్రాఫిట్. సో ఎలైజా అనే ప్రాఫిట్కి ఒంటరిగా ఉన్నాడు కాబట్టి ఒంటరిగా వదిలేయకుండా ఎలీషాని హెల్పర్గా దేవుడు ఇస్తానని ప్రామిస్ చేశారు. అది all those who are loyal to me, yet I will leave 7,000 people alive in Israel. సో అందరూ ఎవరైతే నా మాట విన్నారో, ఎవరైతే నా మాటకు లోబడ్డారో, ఎవరైతే నాకు చెప్పినట్టు విన్నారో వాళ్ళందరికీ నేను తోడుగా ఉంటాను, నేను నడిపిస్తాను, నేను ఒంటరిగా వదిలిపెట్టను అని మాట్లాడుతున్నారు. సో 18th verse ఆ మాట మనం చూడగలం. 1 Kings chapter 19 verse 18.
సో ఎలైజా గురించి మనం చూసాం. ఎలైజా ఎంత స్ట్రాంగ్ పర్సన్ అయినా ఒక స్టేజ్ వచ్చింది తన లైఫ్లో, ఒంటరిగా ఫీల్ అయిపోయాడు. హీ వాజ్ డిప్రెస్డ్, హీ వాజ్ లోన్లీ, హీ వాజ్ ఫీలింగ్ దట్ దెర్ ఇస్ నో బడీ హూస్ లవింగ్ మీ అని ఫీల్ అవుతున్నాడు. పారిపోయాడంట అక్కడి నుంచి భయపడి. సో దేవుడు అటువంటి వ్యక్తుల్ని చూస్తున్నారు. ఎవరైతే భయంతో పారిపోతున్నారో, ఎవరైతే డిప్రెషన్లో లైఫ్ని ఎండ్ చేసుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే లోన్లీగా ఫీల్ అవుతున్నారో, ఎవరైతే నాకెవరూ లేరు ప్రేమించడానికి అని అనుకుంటున్నారో, దేవుడు మీకు ఇస్తున్న శుభవార్త. గుడ్ న్యూస్ టు ఆల్ ఆఫ్ యూ పీపుల్, ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. గాడ్ ఈజ్ ప్రామిసింగ్ టు బీ విత్ యూ ఫర్ యువర్ లైఫ్ టైం. నీ హృదయాన్ని తెరుచుకుంటే, నీ మనసుని తెరుచుకుంటే, దేవునికి ఆహ్వానిస్తే దేవుడు నీతో ఉండాలి అని ఆశపడుతున్నారు. గాడ్ వాంట్స్ టు బీ విత్ యూ. God wants to love you. God wants to take away all your pains, all your burdens, all your sufferings from your life. ఎటువంటిదైనా సరే నీకు ఇంపాసిబుల్ అవ్వచ్చు, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. మనకి ఇంపాసిబుల్ అయిన దేవునికి పాసిబుల్. గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే దేవుడు చేయగలరు. ఎనీథింగ్, వాట్ ఎవర్ యూ థింక్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్, God is going to make it possible in your life. నీకెవరూ లేరా తోడుగా? ఎలాగైతే ఎలీజాకి దేవుడు ఎలీషాని తోడుగా ఇచ్చారో, నీకు కూడా లైఫ్లో మంచి వ్యక్తిని నీకు తోడుగా ఇవ్వబోతున్నారు. గాడ్ ఈజ్ గోయింగ్ టు బీ విత్ యూ, గాడ్ ఈజ్ గోయింగ్ టు లీడ్ యూ అండ్ గైడ్ యూ. గుర్తుపెట్టుకోండి. సో దేనికి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, దేనికి నువ్వు లోన్లీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆయన ఏం చేస్తారు ఎలీజాకి తన ఫుడ్ తినకపోతే దగ్గరుండి లేపి మరి ఫుడ్ తినమని ఫుడ్ అక్కడ ప్రొవైడ్ చేశారు దేవుడు. చూడండి, వాట్ ఏ ప్రివిలేజ్ గాడ్ ఈస్ గివింగ్ యూ అండ్ మీ. తిండి లేని వారికి తిండి ఇచ్చే దేవుడు, షెల్టర్ లేని వారికి షెల్టర్ ఇచ్చే దేవుడు, లోన్లీగా ఫీల్ అవుతున్న వారికి తోడుగా ఉండే దేవుడు, బాధపడుతున్న వారిని బాధలు తీసేసే దేవుడు. అటువంటి ప్రేమించిన వ్యక్తి ఎవరికి ఉంటారు చెప్పండి? ఎవరు ప్రేమించగలరు దేవుడు అంత మిమ్మల్ని చెప్పండి? హూ కెన్ లవ్ యూ మోర్ దెన్ గాడ్? హూ కెన్ బీ విత్ యూ ఇన్ ఆల్ సిచ్యువేషన్స్? ఎవరు నీతో ఉండగలరు అన్ని వేళలా, అన్ని పొజిషన్లో? అటువంటి దేవుడిని నువ్వు ఆరాధిస్తున్నావు. సో ఈరోజు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండండి, హ్యాపీగా ఉండండి, దేనికి బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే గాడ్ హెస్ ప్రామిస్డ్ టు బీ విత్ యూ. గాడ్ వాంట్స్ టు బీ విత్ యూ. గాడ్ వాంట్స్ టు లవ్ యూ. గాడ్ వాంట్స్ టు హెల్ప్ యూ. గాడ్ వాంట్స్ టు లీడ్ యూ. గాడ్ వాంట్స్ టు గైడ్ యూ. యు ఆర్ నెవర్ alone in this world. You are always accompanied by the one who gave his life for you and me. దేవుడు ఈ వాక్యాన్ని దీవించినగాక. గాడ్ బ్లెస్ దిస్ హోలీ వర్డ్స్. అందరికీ షలోమ్. ఒక కళ్ళు మూసుకుంటే ఒక స్మాల్ ప్రేయర్ చేసుకొని మనం క్లోజ్ చేసుకుందాం. అందరూ ఐస్ క్లోజ్ చేసుకోండి. చిన్న ప్రేయర్ చేస్తాను. ప్రేయర్ చేసి ఈ సెషన్ మనం క్లోజ్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు, ఎవరైతే బాధలో ఉన్నారో, ఎవరైతే లోన్లీగా ఉన్నారో వాళ్ళందరినీ బలపరిచి మీ ప్రామిస్ని మీరు వాక్యం ద్వారా మీరు చూపించినందుకు మీకు ఎంతగానో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను తండ్రి. ఈ రోజు నుంచి ఎవరైతే డిప్రెషన్లో ఉన్నారో, లోన్లీగా ఉన్నారో, ఎవరు లేరని బాధపడుతున్నారో వాళ్ళందరికీ మీరు ధైర్యమునిచ్చి మీరు తోడుగా ఉంటాను అని ప్రామిస్ చేసినందుకు మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను తండ్రి. మీరు ఇచ్చిన ఈ ప్రామిస్ని, ఈ బ్లెస్సింగ్ని వారు పొందుకోవడానికి, వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి సహాయం దయచేయండి. ఎవరైతే చూస్తున్నారో ఈ ప్రోగ్రామ్ని వాళ్ళ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారి పర్సనల్ లైఫ్ గురించి, వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ గురించి ప్రార్థన చేస్తున్నాను. స్పిరిచువల్ లైఫ్ గురించి ప్రార్థన చేస్తున్నాను. మీరే తోడుగా ఉండండి, నడిపించండి, బలపరచండి. వాళ్ళ ప్లాన్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేయండి, మార్గం చూపించండి, నడిపించండి, ఆరోగ్యం దయచేయండి. వాళ్ళ ఫ్యామిలీస్ గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరికి హెల్త్ దయచేయండి. ప్రతి ఒక్క బాండేజ్ నుంచి, సఫరింగ్ నుంచి మీరే విడుదల దయచేసి ఆరోగ్యమును, శక్తిని, శాంతి, సమాధానము దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఎవరైతే కోవిడ్తో సఫర్ అవుతున్నారో, ఎవరైతే డిఫరెంట్ డిసీజెస్తో హాస్పిటల్లో, ఐసీయూస్లో సఫర్ అవుతున్నారో, మనీ లాక్ ఇబ్బందులు పడుతున్నారో,
హెల్త్ బాగాలేదని ఏడుస్తున్నారో వాళ్ళ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీరు ఆరోగ్యం దయచేయండి, బలపరచండి, తోడుగా ఉండండి. ఎవరైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో పవిత్ర అక్క గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. తోడుగుండండి, సహాయం దయచేయండి. ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడానికి జ్ఞానమును, శక్తిని దయచేయండి. మీ చిత్తమైతే తను అనుకున్నది మీరే ఫుల్ఫిల్ చేయమని అడుగుతున్నాను తండ్రి. ఎగ్జామ్స్ రాసిన వాళ్ళ గురించి, రాస్తున్న వాళ్ళ గురించి, ప్రిపేర్ అవుతున్న వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాను. మీరే తోడుగుండండి, బలపరచండి, మీ చిత్తం నెరవేర్చమని అడుగుతున్నాను. ఎవరైతే తినడానికి తిండి లేక బాధపడుతున్నారో, ఉండడానికి ఇల్లు లేక బాధపడుతున్నారో, వేసుకోవడానికి మంచి బట్టలు లేక బాధపడుతున్నారో వాళ్ళందరి గురించి ప్రార్థన చేస్తాను. మీరు తోడుగుండి నడిపించి బలపరచమని అడుగుతున్నాను. ఇంకా ఫైనాన్షియల్ ట్రబుల్స్లో ఎవరైతే ఉన్నారో వారి గురించి ప్రార్థన చేస్తున్నాను. ఇంకా తోడుగుండి నడిపించండి, బలపరచండి. ఇంకా ఎవరైతే మర్చిపోయినా ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున మీరు తోడుగా ఉండండి, శాంతి సమాధానం దయచేయండి. మళ్ళీ వచ్చే సండే కలుసుకున్న వరకు మీరే రక్షణ కాపుదల మాకు దయచేసి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. షలోమ్, ఆమెన్, ప్రైజ్ ది లార్డ్. షలోమ్ మై డియర్ ఫ్రెండ్స్. సో డెఫినెట్గా ఈ వాక్యం మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు డెఫినెట్గా ఇన్స్పైర్ అయితే కామెంట్ చేయండి. మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏమైనా కావాలంటే నాకు మెసేజ్ చేయండి. మీ గురించి నేను ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. మీతో కలిసి ప్రేయర్ చేయాలని నేను అనుకుంటున్నాను. సో అద్భుత కార్యములు దేవుడు చేయాలని అనుకుంటున్నారు మన లైఫ్లో. సో మీ రిక్వెస్ట్ నాకు తెలియజేయండి. మళ్ళీ వచ్చే సండే మార్నింగ్ కలుసుకుందాం. అంతవరకు హ్యాపీగా ఉండండి. మీకు మెడికల్గా హెల్ప్ కావాలన్నా, స్పిరిచువల్గా గైడ్ చేయాలన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. మీ గురించి నేను ప్రేయర్ చేస్తాను. సో అందరూ హ్యాపీగా ఉండండి. సండే కూడా హ్యాపీగా స్పెండ్ చేయండి. ఈ వీక్ అంతా హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి, దేవునితో కలిసి ఉండండి. ఓకేనా? హ్యాపీ సండే. ప్రైజ్ ద లార్డ్. షలోమ్. హ్యావ్ ఎ గుడ్ డే. Bye.